గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా బుక్కులకే అంకితం. బుక్కులోనే ఉంటుంది, ఒక చదువుకోవడానికి మాత్రమే. కానీ అది ఎవరు పాటించట్లేదు. గురువు చెప్పింది ఎవరైనా వింటున్నారా అండి? మధ్యలో ఎవ్వరు వినట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క టీచర్ ఎలా అనుకుంటున్నారు అని అంటే, నాకేం అవసరం, నాకేమొస్తుందండి, నేనేదో వచ్చినా చదువు చెప్పుకొని నేను వెళ్ళిపోతా. వాడు బాగుపడితేంది, బాగుపడకపోతే ఏంటి? ఈరోజు నేను దెబ్బేస్తే రేపు పొద్దుగాల వచ్చి పేరెంట్స్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి. వాడు డిసిప్లిన్లో లేదని వాడిని డిసిప్లిన్లో పెడితే రేపు పేరెంట్స్ వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి, నన్ను తిడుతున్నారండి. నాకేం అవసరం అండి ఇది? నేను ఒక చదువు చెప్పుకొని పోతా, వాడు ఏమైపోతే నాకేంటి అనే పరిస్థితికి వస్తుంది. యాజ్ అ పేరెంట్గా మీరు పట్టించుకోక, యాజ్ అ టీచర్స్గా వాళ్ళు పట్టించుకోక మీ పిల్లలు ఏమైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఒక టీచర్ని బెదిరించే హక్కు మీకు లేదు. టీచర్స్ ఎప్పుడు పిల్లల మీద పగ పెట్టుకోరు. ఏదన్నా ఒక తప్పు చేస్తే వాళ్ళని శిక్షించి, అరే అది కాదురా నాన్న ఇది అని చెప్పే పొజిషన్లోనే టీచర్స్ ఉన్నారు. అర్థం చేసుకోండి, టీచర్స్ని కొట్టడం కాదు, టీచర్స్ని బెదిరివ్వడం కాదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి, దయచేసి చెప్తున్నాను. మీ బిజీ లైఫ్లో మీరు టీచర్ పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.